నిరుపేద కాపుకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని జై కాపు సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బిఎస్ఎస్ ప్రకాశం చిన్నబాబు, రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడ సాలిపేటలో గల వెంకీ రెసిడెన్సీలో జై కాపు సేన జిల్లా కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బసవ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కాపు సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగాను, వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నబాబు విశిష్ట అతిథిగాను, రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్నబాబు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులను పట్టుకండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బసవ ప్రభాకర్ రావును కాపు సంఘం నాయకులు సాలువా కప్పి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ చిన్నబాబు మాట్లాడుతూ డిఎస్సిలో కాపుకు 5% కల్పించాలని కోరారు. కార్యదర్శి వెంకన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాపు కమ్యూనిటీ హాల్స్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గళ్ల రామాంజనేయులు, కునసాని నాగబాబు, తిక్క శేషబాబు, పొలిశెట్టి బాబులు, గోపిశెట్టి నాగరాజు, గుగ్గులపు విజయలక్ష్మి, తిక్క సరస్వతి, కంకిపేట గోపాలకృష్ణ, బసవ శ్రీనివాసరావు, సుత్తి శ్రీనివాసరావు, మెడద శంకరం కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈవేళ మీరు కాపు కార్పొరేషన్ పెట్టి కాపు కార్పొరేషన్లో లోన్స్ ఇస్తూ ఉన్నారు. అవి మా యొక్క ఆలోచన ఒకటే, అది మీరు వినపంగా భావిస్తారో ఏ రకంగా భావిస్తారో మా కోరిక నెరవేర్చాలి. కారణం ఏంటంటే ఈ కాపు కార్పొరేషన్కి ఒక అధ్యక్షుడు, తదుపరి కమిటీ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. మీరు ఇచ్చే ప్రతి లోను కూడా ఈ కమిటీ ద్వారా ఇవ్వండి. అలా ఇచ్చిన రోజున ఏమవుతుందంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పేద నిరుద్యోగ యువతకు నేరుగా వాళ్ళకి వెళ్తాయి. అంతేగాని మీరు ప్రజాప్రతినిధుల ద్వారా ఇస్తే వారి అనువులకి వెళ్తాయి తప్ప ఈ సామాన్యులకు అందుబాటులోకి రావు. అంచేత మీరు కంపల్సరిగా డైరెక్టర్లు నియమించి ఈ కాపు కార్పొరేషన్లో వాళ్ళ ద్వారాగా ఇస్తారని ఆశిస్తున్నాం. తదుపరి మీరు ఎవరికైతే లబ్ధిదారుని ఎన్నుకుంటారో ఆ లబ్ధిదారుడికి వ్యాపారాల్లో కానీ ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మీరు శిక్షణ ఇప్పించకపోతే మీరు ఇచ్చే లోన్లు దుర్వినియోగం అవుతాయి తప్ప ఉపయోగపడవు. అంచేత మీరు ఎవరికైతే లోన్ ఇస్తారో వాళ్ళకి కంపల్సరిగా శిక్షణ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రామాల్లో నియోజకవర్గానికి కంపల్సరిగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి. కారణం ఏంటంటే ఈవేళ బిలో పార్టీలో ఉన్నటువంటి కాపులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి తప్ప చిన్న చిన్న కళ్యాణ మండపాలు అందుబాటులో లేవు. వాళ్ళు దానికి సరిపోరు. కాబట్టి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలోనూ కాపు కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒక కమ్యూనిటీ హాల్ కడితే ఈ పేద బిక్కి జనం అందరూ కూడా అక్కడే పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా ఉంటారని ఆశిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే 1-2 సార్లు మీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అట్లీస్ట్ కాపు అన్న ఒక దానికి నిరసన అన్న దానికి ఒక అమూల్యమైన పదంగా మేము భావిస్తున్నాము. ప్రతి కమ్యూనిటీలో ప్రతిదీ కూడా పారిశ్రామికంగా వ్యాపారపరంగా అందరూ కూడా ఉన్నారు. కానీ కాపు వ్యాపారపర రీత్యాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. దానికి కారణం ఏంటన్నది మన అందరికీ తెలుసు. అలాగే ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ తరఫున కాపులకి ఒక యూనిటీ తీసుకొచ్చి దాంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఏర్పరిచి కాపు యువతను చైతన్యపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము ప్రభుత్వాన్ని. ఇంకా చాలా ఉన్నాయి చేయవలసింది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక నిరుద్యోగం అన్నది చాలా ఎక్కువగా ఉంది కాపు యువతలో. పక్క రాష్ట్రాలకు వెళ్ళి జీవనం చేసే స్థితిలో మన యువత ఉంది. అందరికీ కూడా ప్రభుత్వం మాకు అందరికీ సపోర్ట్ చేసి మా ఒక కాపు యువతను ముందుకు తీసుకురావాలని ఈ సభాముఖానికి కోరుకుంటున్నాను. అప్పుడు మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాం. 9 ఇప్పుడు కూడా మానలేదు. అదేవిధంగా ఆయన తర్వాత ఉమ్మరెడ్డి వేపరావు వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత నేనే మళ్ళా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఉండాలని నన్ను కోరిన ద్వారా నేను మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో ఏదో ఒక మెమోరాండాలు అందించాం రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరికీ కూడా
మేము మెమోరాండం ఇచ్చాం.